సుప్రీంకోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఊరట దక్కలేదు. ఏపీ లిక్కర్ కేసులో దొడ్డా వెంకట సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్ను కొట్టివేయాలని చెవిరెడ్డి ఎల్ఓపి దాఖలు చేశారు. అప్రూవర్గా మార్చి తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం అనుమానాలుంటే సరైన సమయంలో అభ్యంతరాలతో కోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ సుప్రీంకోర్టు డిస్మిస్ చేసినట్లు తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడి నుంచి అప్రూవర్ గా మారిన దొడ్డ వెంకట సత్యప్రసాద్ మంజూరైన ముందస్తు బెయిల్ ను సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ పైన ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆధారాలు సేకరించేందుకే సత్యప్రసాద్ పైన ప్రభుత్వం ప్రత్యేక ఉదారత చూపిస్తుందంటూ పిటిషనర్ తరపు సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ దవే కోర్టులో వాదించారు. పిటిషనర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరఫున హాజరైనటువంటి సిద్ధార్థ దవే, సత్యప్రసాద్ దాదాపు 225 రోజులు కస్టడీలో ఉన్నారు. ఇతర బలమైనటువంటి ఆధారాలు ఏమీ లేకపోవడంతో మాజీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ ఆయన్ను ప్రధాన సాక్షిగా ప్రొజెక్ట్ చేయాలని చూస్తుంది. ఇతర ఆధారాలు ఏమీ లేకపోవడంతో ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్ ని కేసులోకి లాగేందుకు ఈ సాక్ష్యాన్ని బెస్ట్ ఎవిడెన్స్ గా భావించాలని వాళ్ళంతా కూడా భావిస్తున్నారు. ఈ వాంగ్మూలంలో ఆయన ద్వారా మాజీ ముఖ్యమంత్రి పేరును చేరిస్తే చాలు అనేలాగా నిందితుడికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దాని వల్లనే ఈ ప్రధాన ఆధారాన్ని బయటికి తీసుకొస్తున్నారు. ఇది తప్ప వేరే ఏం లేదు. ఈ కేసులో మిగతా అందరి బెయిల్ పిటిషన్లను కోర్టులో ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రతి ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురైంది. ప్రతి బెయిల్ అప్లికేషన్ ను కూడా సవాల్ చేశారు. కానీ ఈ ఒక్క నిందితుడి విషయంలో మాత్రం ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచింది. దీని వెనుక ఏదో కుట్ర ఉంది. కాబట్టి ఈ నిందితుడికి ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ ను కొట్టేయాలని కూడా ఆయన వాదించారు. అయితే అప్రూవర్ కి పార్డన్ ప్రసాదించే కోర్టు అధికారాలను తాము ప్రశ్నించడం లేదు. అయితే అటువంటి ఉత్తర్వులు ఏమైనా వెలువడితే వాటిని తగిన సమయంలో సవాల్ చేసే హక్కు పిటిషనర్ కు ఉంటుందని దేవ్ కోర్టుకి విన్నవించారు. అయితే అప్రూవర్ కి పార్డన్ మంజూరు చేసే అంశాన్ని చట్ట ప్రకారం తగిన సమయంలో సరైన దశలో సవాల్ చేసే స్వేచ్ఛ పిటిషనర్ కు ఉంటుంది అంటూ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్ బాక్షి, జస్టిస్ బి మోహన్ తో కూడినటువంటి ధర్మాసనం స్పష్టం చేసింది. మొత్తానికి ఏపీ మద్యం కుంభకోణం కేసులో అప్రూవర్ గా మారేందుకు సత్యప్రసాద్ సుముఖత వ్యక్తం చేయడంతో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ఆధారంగానే చెవిరెడ్డి ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. నవీన్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.